నమస్తే, వెల్కమ్ టు లియో. మా లియో ఛానల్ తరఫున నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే సాధారణంగా గాడ్ ఆఫ్ మాసెస్ అని చెప్పి పిలుస్తుంటారు నందమూరి బాలకృష్ణ గారిని. అయితే మలినేని గోపీచంద్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఒక 111 ఆయన కెరియర్లో 111 సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చేసింది. మొత్తానికి గ్లిమ్స్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే, ఇప్పటిదాకా ద కింగ్ ఆఫ్ మాసెస్ అని, లేదా మాసెస్ ఆఫ్ గాడ్ అని, లేదా గాడ్ ఆఫ్ మాసెస్ అని, అలా ఎన్నో రకాలుగా పిలిచినటువంటి అలా ఎన్నో రకాలుగా బాలకృష్ణ గారిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే కొత్తగా మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు బర్త్డే ఎలా ప్రకటించారంటే, హ్యాపీ బర్త్డే టు ద కింగ్ ఆఫ్ చావోస్ అని ఇచ్చారు. వాట్ ఈస్ చావోస్ అని చెప్పి చూస్తే అంటే పూర్తి కన్ఫ్యూజన్ అట, కన్ఫ్యూజన్ మాస్టర్ అట. సో మొత్తానికి ఎలా కన్ఫ్యూజ్ చేయబోతున్నాడు, ఏం కన్ఫ్యూజ్ చేశాడు, మొత్తానికి సినిమాలో ఒక డాన్ పాత్రలో మనకు కనిపించబోతున్నాడు. సో లుక్ ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా ఉంది. సో మనం చూస్తే పూర్తి డిఫరెంట్ లుక్లో బాలకృష్ణ గారు కంప్లీట్ ఒక డాన్ పాత్రలో మనకు కనిపించబోతున్నారు. అసలుకి ఫైట్ల సీన్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కన్ఫ్యూజంగానే ఉందని చెప్పేసి అనుకోవాలి. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ బాలకృష్ణ గారి యొక్క స్టిల్ కావచ్చు, గెటప్ కావచ్చు ఎలా ఉంది అంటే, ఒక బుల్డోజర్తో వచ్చినటువంటి ఒక రౌడీలందరినీ కొట్టేసి అదే బుల్డోజర్ పైన ఆయన ఎక్కి తాగుతున్నటువంటి సిగరెట్ లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పుకోవాలి. అయితే బాలకృష్ణ గారు దాదాపు ఇప్పుడు 66వ సంవత్సరంలోకి ఆయన అడుగు పెడుతున్నారు. దీంట్లో దాదాపు ఆయన 51 ఏళ్ళుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన ఇస్తున్నటువంటి ఒక సేవ కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక పక్క బసవతారకం సంబంధించి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్, దానికి సంబంధించిన సేవలు కావచ్చు, దానికి చైర్మన్గా ఉన్నారు. మరోపక్క హిందూపురానికి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూసాం. అదేవిధంగా సినిమాలలో కూడా చూసుకుంటే దాదాపు డబల్ హ్యాట్రిక్లో బాలకృష్ణ గారు. అంటే ఆయన కెరియర్లో ఇప్పుడు ఆయనకు వస్తున్నటువంటి పేరు అంతా ఇంత కాదు. అదేదో సినిమాలో చెప్తుంటారు కదా, ఏదైతే కరెక్ట్గా 10 నిమిషాల ముందు మూసేసే క్లబ్ ముందు కావచ్చు, పబ్ ముందు కావచ్చు, జై బాలయ్య అని చెప్పేసి అంటున్నారంటే, అప్పటి నుంచి అంటే నందమూరి తారక రామారావు గారి ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి, మొట్టమొదటిగా బాలకృష్ణ గారి ఫ్యాన్ దగ్గర నుంచి, ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా బాలకృష్ణ గారికి ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే, ఖచ్చితంగా ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మూసేసే 10 నిమిషాల ముందు ప్రతి పబ్ ముందు, క్లబ్ ముందు జై బాలయ్య అనేటువంటి యొక్క నినాదాలను మనం వింటూ ఉంటాం. ఇక్కడే కాదు, హాలీవుడ్ సినిమాలకు సంబంధించి కూడా ఆయన పేరు అనేది మధ్య మధ్యలో వస్తుంటుంది అనమాట. చాలామంది మంచి మంచి సీన్స్ వచ్చినప్పుడు జై బాలయ్య అని చెప్పి అరుస్తున్నటువంటి యొక్క అరుపులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు మల్లేని గోపీచంద్ సంబంధించినటువంటి ఒక సినిమా 111 సినిమాకు సంబంధించి మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పేసి అనుకోవాలి. 1993లో ఒక ముంబైలో జరుగుతున్నటువంటి స్టోరీ అని చెప్పేసి చూపిస్తూ ఆఖరికి ఒక బుల్డోజర్ పైన ఆయన లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి. అయితే 1993లో బాంబేలో ఏం జరిగింది, వాస్తవానికి కొంత లుక్స్ అంతా కూడా కలిపితే ఓజీ లుక్లో కనిపిస్తున్నాయి. సో ఓజీకి ఏమో లింక్ పెట్టబోతున్నారా, బాలయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవబోతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ వస్తుంది. మొత్తానికి ఓజీ లుక్లో బాలకృష్ణ గారు ఎలా కనిపిస్తున్నారు, ఆయన పట్టుకున్నటువంటి గన్ స్టైల్ కావచ్చు, లేదా బైక్ రైడింగ్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? సో బాలయ్య గారికి సంబంధించి అది కూడా నందమూరి తమన్ ఇచ్చినటువంటి ఒక మ్యూజిక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరినీ కూడా అలరిస్తుందని చెప్పుకోవాలి. అయితే దాదాపు 66 సంవత్సరాలలో ఆయన ఈ టైంలో ఇలాంటి సినిమాలు హిట్ మూవీస్ ఇస్తూ వస్తున్నారంటే నిజంగా బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మొత్తానికి బాలకృష్ణ గారు 66 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ ఆయన దూసుకెళ్తున్నారంటే, అటు సినీ రంగంలో కావచ్చు, అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురంలో యాజ్ ఎ రాజకీయాల్లో కావచ్చు, ఇలా ప్రతి దగ్గర బసవతారకం హాస్పిటల్కి సంబంధించి యాజ్ ఎ చైర్మన్గా కావచ్చు, లేదా బుల్లితెరలో అన్స్టాపబుల్ అని చెప్పేసి ఎక్కడ ఆగకుండా ఆయన ప్రయాణం కావచ్చు. ఖచ్చితంగా ఇలానే ఇంకా నిండు నూరేళ్ళు బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మా లియో ఛానల్ తరఫున కూడా బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నమస్తే.